తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. గొంతు బొంగురు, హోర్స్నెస్ ఆఫ్ ది వాయిస్ చాలా కామన్ గా కనిపించే సమస్య. అయితే దీనికి కారణాలు మాత్రం కామన్ గా ఉండవు, ఒక్కొక్కసారి అబ్నార్మల్ గా ఉంటాయి. కాబట్టి ఈ గొంతు బొంగురు అన్న సమస్య మీకుంటే దీనికి దారితీసే ఒక 9 రకాల ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం, వీటిని విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్, మీరు సిగరెట్లు ఎక్కువ కాలుస్తారా? ఆల్కహాల్ కూడా తీసుకుంటారా? అలాంటప్పుడు ఈ గొంతు బొంగురు సమస్యకు కారణం ధూమపానం లేదా ఈ మద్యపానం తాలూకు దుష్ఫలితం అని. రెండో పాయింట్, మీరు ఎక్కువగా మాట్లాడటం, పాటలు పాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారా? అలాంటప్పుడు దీనికి కారణం ఆ గొంతుని అతిగా వినియోగించటం అని. ఇక మూడో పాయింట్, గొంతు బొంగురు క్రమక్రమంగా ఎక్కువ అవుతూ ఉంటుందా? ముఖ్యంగా దగ్గు, జలుబు ఇలాంటివి లేకుండానే ఈ గొంతు బొంగురు అనేది మొదలైందా? ఇలాంటప్పుడు దీనికి కారణం బహుశా గొంతులో పెరుగుదల అయి ఉండొచ్చు. నాలుగో పాయింట్, స్వర వికృతితో పాటుగా మీకెప్పుడు కూడా జలుబు చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుందా? లావెక్కుతున్నారా? ముఖ్యంగా మలబద్ధకం కూడా ఉందా? అలాంటప్పుడు ఈ గొంతు బొంగురికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుతనం తగ్గటం అయి ఉండొచ్చు, అంటే హైపోథైరాయిడిజం కారణం కావచ్చు. ఐదో పాయింట్, మీకు థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఏమన్నా జరిగాయా? ఆపరేషన్ తర్వాత గొంతు బొంగురు పోవటం అనే సమస్య మొదలైందా? అలాంటప్పుడు ఈ గొంతు బొంగురికి కారణం థైరాయిడ్ గ్రంథికి హాని జరగటం అయి ఉండొచ్చు, లేదా స్వరతంత్రులు చచ్చుబట్టం కూడా కావచ్చు. ఆరో పాయింట్, ప్రమాదకరమైన విషవాయువుల మధ్య మీరు పనిచేస్తూ ఉంటారా? అలాంటప్పుడు ఈ గొంతు బొంగురికి కారణం ఆ విషవాయువుల ప్రభావం అయి ఉండొచ్చు. ఏడో పాయింట్, తీవ్రమైన అజీర్ణంతో మీరు బాధపడుతున్నారా? అలాంటప్పుడు ఈ గొంతు బొంగురికి కారణం జీర్ణరసాలు పైకి పొంగటం అయి ఉండొచ్చు, అంటే యాసిడ్ రిఫ్లెక్స్ కావచ్చు. ఇక ఎనిమిదో పాయింట్, కనురెప్పలు వాలిపోతూ ఉంటాయా మీకు? అలాగే మీరు కళ్ళు తెరవలేకపోతున్నారా? ఇలాంటప్పుడు ఈ గొంతు బొంగురికి కారణం మైస్థీనియా గ్రేవిస్ అయ్యే అవకాశం ఉంది. ఇక తొమ్మిదో పాయింట్, ఈ మధ్య మీరు మనసు తట్టుకోలేనంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అలాంటప్పుడు ఈ హోర్స్నెస్ ఆఫ్ ది వాయిస్ కి, అంటే గొంతు బొంగురికి కారణం హిస్టీరియా కూడా అయ్యే అవకాశం ఉంది. ఇలాగే చాలా కామన్ గా కనిపించే ఈ గొంతు బొంగురు వెనక ఇలాంటి అనేక అన్కామన్ కాజెస్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని విశ్లేషించుకోవాలి, ఆ పాయింట్ల దిశగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పుడప్పుడు గొంతు పొంగురుపోవటం అనేది ఎవరికైనా సహజమే. చాలా వరకు ఈ స్థితి స్వయంవంతంగా, అంటే సెల్ఫ్ లిమిటింగ్ గా, అంటే తనంతట తానే తగ్గేదాకా ఉంటుంది. గొంతు పొంగురు పోవటానికి వైరస్లు, ఎలర్జీలు ఇవి సాధారణమైన కారణాలు. చక్కగా విశ్రాంతి తీసుకోవటం, ఆవిరిని పీల్చడం ఇలాంటి చిన్న చిన్న చర్యలతో 1-2 వారాల్లోనే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. అలా కాకుండా ఒక 15 రోజులకి మించి, అంటే ఒక పక్షం రోజులు దాటిన తర్వాత కూడా ఈ గొంతు బొంగురు కొనసాగుతూ ఉంటే దాని గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయుర్వేద సంహితాకారుల్లో ముఖ్యుడైన చరకుడు ఈ లక్షణాన్ని 80 రకాల వాత వ్యాధుల్లో ఒకటిగా, అంటే కంఠోధ్వంసం అనే పేరుతో చెప్పాడు. రకరకాల ఆయుర్వేద గ్రంథాలు ఈ గొంతు బొంగురు పోవటం అనే దాన్ని స్వరభంగం, స్వరక్షయం ఇలాంటి పేర్లతో చెప్పాయి. గొంతు బొంగురు పోవటం అనేది నిజానికి చాలా అల్పమైనటువంటి లక్షణం. అయితే ఒక్కోసారి ప్రమాదకరమైన వ్యాధులు కొన్ని ఈ గొంతు బొంగురుతోనే స్టార్ట్ అవుతాయి. 40 ఏళ్లు పైబడిన వాళ్లలో, ముఖ్యంగా స్మోక్ చేసే అలవాటు ఉన్న వాళ్లలో గొంతు బొంగురు అనే లక్షణం ఎక్కువ కాలం నుంచి కొనసాగుతూ ఉంటే క్యాన్సర్ ప్రమాదాన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. గొంతు బొంగురు ఉన్నప్పుడు దీనికి కారణమైనటువంటి కారణాలని అన్ని కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది. ఒక్కొక్క కారణాన్ని గురించి ఆలోచిస్తూ చివరికి ప్రాణానికి ప్రమాదాన్ని కలిగించే స్వరతంత్రుల ట్యూమర్స్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల సరైన టైంలో సరైన విధంగా వ్యాధి నిర్ధారణ అనేది జరుగుతుంది. గొంతు బొంగురు అన్న లక్షణం కొన్ని వ్యాధులు లేదా కొన్ని సందర్భాలలో కనిపించే అవకాశం ఉంది అనుకున్నాం కదా. వీటిని మరింత డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం. మొదటి పాయింట్, ధూమపానం లేదా మద్యపానం తాలూకు దుష్ఫలితం. స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ఇలాంటి అలవాట్ల వల్ల స్వరతంత్రులు, అంటే వోకల్ కార్డ్స్ గట్టిపడి వ్యాధిగ్రస్తం అయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో గొంతు బొంగురు పోతుంది. సిగరెట్ పొగ ఎలర్జీని కలిగించి స్వరతంత్రుల్ని రేగేటట్లు చేస్తే మద్యంలో ఉండేటటువంటి అమ్ల అంశాలు ఈ పరిస్థితిని మరింత ఎక్కువ చేస్తాయి. స్మోకింగ్, మద్యపానాలు గొంతు బొంగురికి కారణమైనప్పుడు వాటిని మానేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. సంక్షేపతః క్రియాయుగో నిదానస్య చ వర్జనం అంటాం దీన్ని. ఇక రెండో పాయింట్, గొంతుని అతిగా ఉపయోగించటం. పాటలు పాడేవాళ్ళు, రద్దీగా ఉండేటువంటి వ్యాపారాలని చేసేవాళ్ళు, కామెంటరీ చెప్పేవాళ్ళు, వేలం పాటలు పాడేవాళ్ళు, సభల్లో అదే పనిగా ప్రసంగించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా గొంతుని ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల గొంతు బొంగురుపోయే అవకాశం కూడా ఉంది. ఇలాగ శక్తికి మించి ప్రవర్తించడాన్ని ఆయుర్వేదంలో అతియోగం అంటారు.
ఇది త్రివిధ రకాల వ్యాధి హేతువుల్లో ముఖ్యమైనది. మిగతా రెండు ఏంటంటే అయోగం, మిథ్యాయోగాలు. గొంతుని అనియతంగా వాడినప్పుడు బొంగురు పోతే అన్నిటికంటే ముందుగా చేయాల్సింది గొంతుకి, శరీరానికి విశ్రాంతిని కల్పించటం. ఇక మూడో పాయింట్ గొంతులో పెరుగుదల తయారవటం. ఇది కూడా గొంతు బొంగురికి కారణం. ప్రమాదకరం కాని బెనైన్ పెరుగుదల కానీ, ప్రమాదకరమైన మ్యాలిగ్నెంట్ పెరుగుదల కానీ స్వరతంత్రుల మీద డెవలప్ అయితే స్వర శబ్దంలో మార్పు అనేది వస్తుంది. ఆరోగ్యవంతులైన మనుషులలో మామూలు సందర్భాలలో శ్వాస తీసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు స్వరతంత్రులు ఒకదానికొకటి దగ్గరగా పరదాల మాదిరిగా అమరుంటాయి. అయితే అనియతంగా గొంతుని ఉపయోగించే వాళ్ళ స్వరపేటికలో ఉండే తంత్రుల మీద చిన్న చిన్న పొక్కులు అంటే సింగర్స్ నాడ్యూల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. వీటి వల్ల స్వరంలో మార్పు వస్తుంది. అదే రకంగా కాడుండేటటువంటి కంతులు అంటే పాలిప్స్ వల్ల కూడా స్వర వికృతి అనేది ఏర్పడవచ్చు. క్షయవాది వల్ల కూడా, అలాగే క్యాన్సర్ కారక అంశాలు ఆభ్యంతర కణజాలంలోకి చొచ్చుకు వెళ్ళినప్పుడు కూడా స్వరంలో వికృతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. క్షయ గాని, క్యాన్సర్ గాని ఈ రెండిట్లో కూడా స్వర వికృతే కాకుండా మెడపక్కల ఆ లింఫ్ గ్రంథులు కూడా వాస్తాయి. బరువు తగ్గటం, జ్వరం, కఫం, రక్తం చారికలతో కూడి కనిపించటం ఇలాంటి లక్షణాలు కూడా అనుబంధంగా కనిపిస్తాయి. గొంతులో పెరుగుదల అనేది గొంతు బొంగురికి ఒక ముఖ్యమైన కారణమైనప్పుడు ఆ కారణాన్ని కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గొంతు బొంగురికి మరొక ముఖ్యమైన కారణం నాలుగో పాయింట్ థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అంటే హైపోథైరాయిడిజం. గొంతు బొంగురు, బరువు పెరగటం, మలబద్ధకం ఇలాంటి లక్షణాలు థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలే కాకుండా జుట్టు పలచబడిపోవటం, చర్మం దళసరిగా మారటం ఇలాంటి వాటి వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి చురుగ్గా లేదు అని మీరు అనుమానించవచ్చు. ఏదేమైనా థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు కారణానుసారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి అపతర్పణ ట్రీట్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి వైద్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అయోడిన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పిల్లి పేచరగడ్డలు ఇలాంటివి. అలాగే థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసేటువంటి ఆహార పదార్థాలని మానేయాలి. గైట్రోజెనిక్ అంటారు. అంటే క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలగడ దుంపలు, తోటకూర ఇలాంటివి. ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే తృణధాన్యాలు, గింజలు, ఇంకా మజ్జిగ, పెరుగు ఇలాంటివి. ఇంకా విటమిన్ ఏ ఉండేటువంటి ఆహారాలు అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులు, పసుపచ్చ రంగులో ఉండే పండ్లు ఇలాంటివి కూడా తీసుకోవాలి. ఇలాంటి హైపోథైరాయిడిజం వల్ల గొంతు బొంగురు ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి ఆరోగ్యవర్ధనీవటి, చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, నవాయాస చూర్ణం, సప్తామృత లోహం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఐదో పాయింట్ గొంతు బొంగురికి ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథికి హాని జరగటం లేదా స్వరతంత్రులు చచ్చుబడిపోవటం. స్వర ఉత్పత్తికి మూల కారణం స్వరతంత్రులలో కదలికలు అన్న విషయం తెలిసిందే. స్వరతంత్రుల కదలికల్ని రికరెంట్ లారెంజల్ నరం అనేది నియంత్రిస్తూ ఉంటుంది. ఇది గొంతు లోపల ఉండేటటువంటి ఆ సంక్లిష్ట మార్గాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ నరం స్థానిక రక్తనాళాల వాపు వల్ల గాని లేదా కణితి ఇలాంటి వాటి వల్ల గాని వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, అప్పుడు కూడా ఈ స్వర వికృతి అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో అంటే వృద్ధుల్లో జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో థైరాయిడ్ కి సంబంధించినటువంటి శస్త్రచికిత్సల్లో అనుకోకుండా ఈ స్వరోత్పత్తి నిర్మాణాలకు నష్టం జరగవచ్చు కూడా. అప్పుడు కూడా స్వరంలో మార్పు అనేది చోటు చేసుకుని సమస్య ఏమిటనేది తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే గొంతు బొంగురు తగ్గు. ఇలాగా స్వరతంత్రులు చచ్చుబడినప్పుడు సంబంధిత నరాన్ని ఉత్తేజితం చేయడానికి వాతాహార ట్రీట్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. అదేవిధంగా పిత్తదోషాన్ని తగ్గించడం కోసం కొన్ని ఇతర ట్రీట్మెంట్స్ ను కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక గొంతు బొంగురికి మరొక ముఖ్యమైన కారణం ఆరో పాయింట్ విషవాయువుల ప్రభావం. విషవాయువుల్ని పీల్చుకోవటం వల్ల కూడా చాలా రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గొంతు బొంగురు పోవటం వీటిలో ముఖ్యమైనది. వాహనాల నుంచి బయటకు వచ్చేటటువంటి వ్యర్థ వాయువులు, రబ్బర్ ప్లాస్టిక్ కర్మాగారాల్లో బయటకు వచ్చేటటువంటి విషవాయువులు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రమాదకరమైనటువంటి లక్షణాలని కలిగిస్తాయి. విషవాయువుల వల్ల గొంతు బొంగురు పోతున్నప్పుడు సాధ్యమైతే వాటి నుంచి దూరంగా వెళ్లిపోవటం ఒక మంచి పద్ధతి. లేని పక్షంలో వాటిని నివారించుకోవటం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం కూడా అవసరం. ఇక ఏడో పాయింట్ గొంతు బొంగురికి ముఖ్యమైన కారణం జీర్ణ రసాలు పైకి పొంగటం అంటే యాసిడ్ రిఫ్లెక్స్. అల్సర్స్, పేగుపోత ఇలాంటి జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు అమ్ల పదార్థాలు అంటే ఎసిడిక్ మెటీరియల్ అనేది ఆమాశయాన్ని అంటే స్టమక్ ని దాటుకొని పైకి పొంగి అన్ననాళం అంటే ఇసోఫేగస్ పై భాగాన్ని దానికి ముందు భాగంలో ఉండే స్వరతంతుల్ని కల్లోలపరిచే అవకాశం ఉంది. దీంతో స్వరంలో మార్పు వచ్చి గొంతు బొంగురు పోతుంది. ఎసిడిటీ, పేగుపోత ఇలాంటి జీర్ణకోశ వ్యాధులలో ఆ అమ్లాంశాలు పైకి పొంగి స్వరతంతుల్ని రేపి స్వరభంగాన్ని కలగజేస్తున్నప్పుడు ఎసిడిటీని తగ్గిస్తూ గొంతుకి ఉపశమనాన్ని కలిగించే మందులు అవసరం అవుతాయి.
ఇలాంటప్పుడు ఆహారం కొద్ది మొత్తాల్లో తరచుగా తింటూ ఉండటం అవసరం. అలాగే కారం, పులుపు, మసాలాలు తగ్గించడం అవసరం. మరీ ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటిని మానేయాలి. ఇంకా ముఖ్యంగా బరువు తగ్గాలి. అలాగే ఆహారం విషయంలో సమయ పాలన పాటించాలి. ఇలాంటి ఈ రిఫ్లెక్స్ని తగ్గించడానికి చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు పిల్లి పీచర గడ్డల్ని అంటే శతావరి వేర్లని పొడి చేసి అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. అలాగే మరొకటి ఉసిరికాయ పెచ్చుల్ని పొడి చేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి అతిమధురం వేరుని పొడి చేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకుంటే కూడా రిఫ్లెక్స్ కంట్రోల్ అవుతుంది. అలాగే మరొకటి తిప్పసత్తుని రేగు గింజంతా మోతాదుగా చన్నీళ్లతో గాని తేనెతో గాని కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఇలాంటి రిఫ్లెక్స్ని ట్రీట్ చేయడానికి సంశంని బట్టి అవిపత్తికర చూర్ణం, ధాత్రి లోహం, కామదుధారస్, శంఖభస్మం, సోత్సేకర్ రస్, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 8వ పాయింట్ గొంతు బొంగురికి ముఖ్యమైన కారణం చాలా మందికి తట్టనిది తెలియంది మైస్థీనియా గ్రేవిస్. కనురెప్పలు వాలిపోవటం, కళ్ళు తెరవలేకపోవటం, గొంతు బొంగురు అనేవి మైస్థీనియా గ్రేవిస్ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి వచ్చినప్పుడు కాలం గడిచే కొద్దీ కూడా కండరాల్లో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. 15 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతూ ఉంటే ఇది ఆ తర్వాత కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది. ఇదేమైనా 15 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. పురుషుల్లో కంటే మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నరాలకి అలాగే కండరాలకి మధ్య వారధిలాగా పనిచేసే కొన్ని రసాయన పదార్థాలు లోపభూయిష్టంగా మారటం వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా ఎస్టిల్ కోలిన్ లేదా కొలినెస్ట్రేజ్ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఎస్టిల్ కోలిన్ తగ్గటం గానీ లేదా కొలినెస్ట్రేజ్ ఎక్కువ అవటం గానీ జరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి అనేది అనేక ఇతర అంశాల వల్ల ఎక్కువ అవుతుంది. మానసిక ఉద్రిక్తతలు, ఇన్ఫెక్షన్స్, గర్భధారణ, తీవ్రమైన శారీరక శ్రమ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మైస్థీనియా గ్రేవిస్ ఎక్కువ. అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి నీరసంగా అనిపించడం, కండరాలు కొద్దిపాటి శ్రమకే బలహీన పడిపోవటం, కన్నెప్పలు వాలిపోవటం, అలాగే విజన్ అంటే దృశ్యాలు రెండుగా కనిపించడం, మింగాలంటే కష్టంగా అనిపించడం, గొంతు బొంగురుపోవటం ఇది మన మెయిన్ లక్షణం. కాళ్ళు, చేతులు వీటిని తేలిగ్గా కదల్చలేకపోవటం ఇలాంటి లక్షణాలు ఈ మైస్థీనియా గ్రేవిస్ లో కనిపిస్తాయి. శరీరంలో ఉండే ఏ కండరమైనా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అయితే భుజాల కండరాలు మాత్రం ఎక్కువగా వ్యాధికి గురవుతూ ఉంటాయి. దీంతో తల దూకోవటం లాంటి పనులు చేయడం కష్టం అవుతుంది. ఆహారేతర పదార్థాలు శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు వాటిని బయటికి నెట్టివేయాలంటే దగ్గు బలంగా రావాలి. కానీ ఈ వ్యాధిలో దగ్గు కూడా అంత బలంగా ఉండదు. దీంతో ఆయాసం వస్తుంది. అదే ఈ గొంతు బొంగురులాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఏదేమైనా మైస్థీనియా గ్రేవిస్ లో రసాయన ట్రీట్మెంట్స్ అంటే వాత చింతామణి రస్, మహావాత విధ్వంసన్ రస్ ఇలాంటివి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే బ్రహ్మాండ చికిత్సలు, పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అవసరం అవుతాయి. ఇక అతి ముఖ్యమైనది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, గొంతు బొంగురికి కారణం హిస్టీరియా. ఒక్కొక్కసారి మానసిక కారణాల వల్ల కూడా ఈ స్వర వికృతి ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సందర్భాలలో శారీరక మార్పులు ఏవి కూడా కనిపించవు. మనోసంబంధమైన కారణాల వల్ల గొంతు బొంగురు పోతున్నప్పుడు ఆశ్వాసనం అంటే ధైర్యం కల్పించడం, శిరోవస్తి, శిరోధార ఇలాంటివి, ఇంకా వ్యక్తిత్వ విశ్లేషణ ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటప్పుడు ఈ మనోసంబంధమైన ఆ సమస్యని ట్రీట్ చేయడం కోసం యోగేంద్ర రస్, బృహత్వాత చింతామణి రస్, సర్పగంధ కనబటి ఇలాంటివి అవసరం అవుతాయి. అయితే ఇలాంటి గొంతు బొంగురు ఉన్నప్పుడు కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక లోటాడు నీళ్ళని బాగా మరగబెట్టి దానికి కొంచెం పసుపు, తులసి ఆకులు వేసి ఆవిరి పీల్చితే గొంతు బొంగురు నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఉప్పు నీళ్లతోటి పుక్కిట పట్టినా గానీ గొంతు బొంగురు నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. పిప్పళ్ళు, ఉప్పు, ఉసిరికాయల ఒలుపు, తేనె వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి చప్పరించి మింగితే గొంతు బొంగురు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటప్పుడు జనరల్ మెడిసిన్స్ ఏమిటంటే చ్యవన్ప్రాశ లేహ్యం, లవంగాది బటి, ఏలాది బటి, కంటకార్యావలేహ్యం అనేవి స్వరభేదంలో అలాగే స్వరక్షయంలో ఎక్కువగా ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషం. మరిన్ని వివరాల కోసం లేదా అపాయింట్మెంట్ కోసం కాంటాక్ట్ చేయాల్సిన మా అడ్రస్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్ ఆర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, కూకట్పల్లి. ల్యాండ్ మార్క్ మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663, హైదరాబాద్. పిన్ కోడ్ 500085, తెలంగాణ స్టేట్, ఇండియా. ఫోన్స్ 9246575510, 9177445454. ఈమెయిల్ అడ్రస్ muralimonohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimonohar.com. టైమింగ్స్ 9:30 AM to 7 PM. Sundays 8 AM to 2 PM.